బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్ ఎడపల్లి రేంజల్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ మైదానం యందు 26 టీంలను ఏర్పాట్లు చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా యువత డ్రగ్స్ మరియు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని బోధన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ హాజరయ్యి ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువకులందరూ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ లో ఉత్సాహంగా పాల్గొని ఆటలో స్ఫూర్తిని చూపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదని మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలని సూచించారు. ఈ రోజు మన సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల వైపు ఆకర్షితమవుతుందని, ఇది ఒక ప్రమాదకరమైన మార్గమని, ఒక్కసారైనా ఆ వ్యసనాల్లోకి అడుగు పెడితే జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉంటుందని సూచించారు. యువత దేశ భవిష్యత్తు. మీరు ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయన్నారు. మిమ్మల్ని వ్యసనాల నుంచి దూరంగా ఉంచి సహజీవనాన్ని, క్రమశిక్షణను, మానవతను నేర్పుతాయన్నారు. మన బాధ్యతలు మనమే గుర్తించాలని, మంచి స్నేహితులను, మంచి అలవాట్లను ఎంచుకోవాలని, మీరు చేసిన ప్రతి మంచి పని మీ కుటుంబాన్ని, సమాజాన్ని గర్వపడేలా చేస్తుందని హితవు పలికారు. అనంతరం కమిషనర్ చేతుల మీదుగా క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. ముఖ్య నాయకులు సారు పోలీస్ టీమ్ ని కరచలనం చేసుకుంటున్నారు. రాజేష్ రమేష్ సాలురా క్రికెట్ టీం ఫైనల్ చేసుకోవడంతో సాలురా గ్రామ నాయకులు సెంటర్ అజయ్ జనార్దన్ రమేష్ మచ్చింది సార్ పెద్దలు వస్తుంది వచ్చేసిన క్రీడాకారులందరికీ, తర్వాత వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చిన పెద్ద మనుషులకి, ఊరి ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున శుభాభినందనలు. చాలా బాగా ఆడారు అందరూ. అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. కానీ ఫస్ట్ థింగ్, మనం ఎందుకు ఈ అంత టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసుకున్నాం అనే దాని మీద గురించి ఒకసారి ఆలోచించాలి. మన యువతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అనవసరంగా వ్యసనాల వైపు వెళ్లకుండా ఇటువంటి ఆటలు, క్రికెట్ లేదంటే వేరే క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ ఏదైనా, లేదంటే చదువు, ఇటువంటి వైపు మనం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. మన జీవితం కన్నా మించింది ఏది లేదు. ఎటువంటి ఆనందాలైనా, ఎటువంటి సుఖాలైనా జీవితాన్ని మించింది కాదు. ఈ డ్రగ్స్ అనేవి మన జీవితాన్ని పోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న చేసిన ప్రయత్నమే ఈ యొక్క సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అని. మీరు ఇదే మెసేజ్ని మీ ఊర్లో అందరికీ తెలియజేయాలి. మీ దగ్గర ఎవరైనా ఈ డ్రగ్స్ వైపు కానివ్వండి, ఎటువంటి వ్యసనాల వైపు కానీ వెళ్తుంటే లోకల్ పోలీసులకు కానీ, లేదంటే టీజీఏఎన్బి వాళ్ళ యొక్క నెంబర్ ఉంటుంది, ఈగల్ టీం ఉంది, వాళ్ళ యొక్క నెంబర్కి కానీ మీరు ఇంటిమేషన్ ఇస్తే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావటానండి. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. Say no to drugs. Say yes to sports. ఇదే మెసేజ్ అందరికి మనం తీసుకెళ్లాలి.
థ్యాంక్ యూ. జై హింద్.